నంద్యాల జిల్లా బనగాపల్లిలో టీడీపీలోకి వలసలు జోరందుకున్నాయి. వైసీపీకి జలకిస్తూ పెద్ద ఎత్తున పసుపు జెండా కప్పుకున్నారు వైసీపీ నాయకులు మధుమోహన్ రెడ్డి. బీసీ జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన చేరికల్లో 50 మంది కుటుంబాలు పసుపు కండువా కప్పుకున్నారు. పార్టీలో చేరిన వారికి సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు బీసీ జనార్దన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు బీసీ జనార్దన్ రెడ్డి జిల్లాను నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తారని ఆశాభావంతో పార్టీలో చేరినట్లు చెప్పారు మధుమోహన్ రెడ్డి. వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలుపు కృషి చేస్తామన్నారు. గత 15 సంవత్సరాల నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ఈరోజు జనార్దన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో గతంలో కూడా డెవలప్మెంట్ బాగా జరగడం జరిగింది. మా ఊరు అయితేనేమి మాకు బనగాపల్లి మండలం జోలాపురంలో గతంలో కూడా కొన్ని మంచి పనులు జరగడం జరిగింది. భవిష్యత్తులో జరుగుతాయని ఆశతో మమ్మల్ని నమ్ముకునే కుటుంబాలకు మేలు జరుగుతుందని ఆశతో టీడీపీ పార్టీలో చేరడం జరిగింది. తాగడానికి నీళ్లు లేవు. ఈ సమస్య పైన నేను జనార్దన్ రెడ్డి గారితో మాట్లాడి మా సమస్యలు ఏమైనా ఉంటే మా ఊర్లో రోడ్లు అయితేమి ఇవన్నీ మనం ఆయన దృష్టికి తీసుకురావడం జరిగింది. రేపు ప్రభుత్వం రాగానే ఇవన్నీ చేస్తారని మాకు నమ్మకం ఉండబట్టి ఆయన, ఎందుకంటే అర్ధరాత్రి కూడా జనాలకు పలికే వ్యక్తి అని చెప్పి విన్నాము. ఈ వైఎస్ఆర్ గవర్నమెంట్ ఎలాంటిది జరగలేదు. అప్పుడు మా ఊరు బనగాపల్లి మండలంలోనే మా ఊర్లో నీళ్లు ఉండేటివి. భవిష్యత్తులో క్లియర్ అయితే ఆయన ఉద్దేశంతోనే మేము ఈ పార్టీలో చేరడం జరిగింది. టీడీపీ గవర్నమెంట్ వస్తే, మాకు తెలుగుదేశం గవర్నమెంట్ వస్తే ఇవన్నీ జరుగుతాయని నమ్మకంతో ఈరోజు నన్ను నమ్ముకొని చాలా కుటుంబాలు కూడా ముందుకు అడిగేసినాయి. 50 కుటుంబాల పైన పడి చేరినాము. బీసీ జనార్దన్ బాగా అభివృద్ధి చేశారు. కానీ మేము కూడా మాకు జోలాపురం కూడా పెద్ద నాయకుడు కావాలని మన మధుమోహన్ రెడ్డి అన్న గారిని ఎన్నుకున్నాము. ఖచ్చితంగా టీడీపీ మెజారిటీ వస్తుందని మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. నేను గత నమస్తే.